ఆనంది తన రూమ్లో ఉండి జ్యోతమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అవునా జ్యోతమ్మ, అయితే రేపు మా ఇంటికి వచ్చేయండి, రేపు మా ఇంట్లో పార్టీ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే ఎవరితో మాట్లాడుతుంది, ఇది పార్టీ అంటుంది ఏంటి అని చెప్పి జీవన ఈ మాటలన్నింటినీ కూడా చాటుగా వింటూ ఉంటుంది. జ్యోతమ్మ, మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అంటూ సరదా పడుతూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే ఓ మా అమ్మతో మాట్లాడుతుందా ఏంటి, పార్టీ అంటుంది ఏంటి అని చెప్పి జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే సరే కుట్టి, మనం రేపు మీ ఇంట్లో పార్టీ చేసుకుందాం, కానీ కుట్టి నాకు నువ్వు హెల్ప్ చేస్తావా, ఆవిడికి మేము పట్టు చీర తీయాలని అనుకుంటున్నాము, అదే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము, నువ్వు సెలెక్ట్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ ఎందుకు సెలెక్ట్ చేయను, ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తానని చెప్పి ఆనంది అంటుంది. ఇక ఈ విషయం అంతా కూడా జీవన వెంటనే వాళ్ళ పెద్దమ్మ ఇందమ్మకి కాల్ చేసి చెబుతుంది. ఏంటి పెద్దమ్మ, రేపు ఇక్కడ పార్టీ అంట, అందరూ ఎంజాయ్ చేస్తారంట, అది చూసి మనం తట్టుకోలేం కదా అంటూ జీవన ఇందమ్మతో చెబుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే వాళ్ళు సరదాగా సంతోషంగా ఉంటే మనం చూసే ఉండలేం కదే, అందుకే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన అయితే ఏంటి పెద్దమ్మ, అది వెంటనే చెప్పు, ఆ ప్లాన్ని వెంటనే అమలు చేసేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అదేంటంటే అంటూ ఆ ప్లాన్ మొత్తం చెబుతూ ఉంటుంది. అది వినగానే జీవన చాలా సంతోషిస్తుంది. పెద్దమ్మ, రేపు పార్టీలో ఆ కుట్టి కుళ్ళుకొని చచ్చి ఏడేలా చేద్దాం పెద్దమ్మ, ఆ కుట్టి ఇక జీవితంలో ఈ ఇంట్లో ఉండకుండా శాశ్వతంగా వెళ్ళిపోయేటట్టు చేద్దాం పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఇందమ్మ అయితే రేపు పనే అదే జరుగుతుంది అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.